పిల్లొచ్చి గుడ్డును ఎక్కిరించడం అన్నటువంటి సామెత మరొకసారి నిజమైంది. ఏదైతే వాస్తవంగా కేసీఆర్ అధికారంలోకి రాకముందు నుంచి ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి తెలంగాణలో హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా నడుస్తున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాని బెదరేసేయగలిగాడు ఆయన. లక్ష నాగాళ్లతో దున్నుతానంటే రామోజీరావు భయపడిపోయాడు, ఈనాడు భయపడిపోయింది, ఈటీవీ భయపడిపోయింది. కేసీఆర్కి పూర్తి దాసోహం అంది. దాదాపు తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ ఆయన ముఖ్యమంత్రి అయ్యి దిగేదాకా కూడా కేసీఆర్కి పూర్తి దాసోహం. రాధాకృష్ణ గారు అంతే, అప్పుడప్పుడు ఒక మిరక వేయడం, మళ్ళీ వెంటనే ఆయన గట్టిగా తగులుకోగానే ఆగిపోవడం. ఓవరాల్గా కేసీఆర్ది అద్భుతమైన పాలనని 10 సంవత్సరాలు రాసుకొచ్చారు. ఒక్కడంటే ఒక్కడ కూడా వ్యతిరేకంగా రాయలేదు. ఆ వెలుగు పత్రిక ఒకటి ఆయన బీజేపీలోకి వెళ్ళినప్పుడు లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు రాసేవాడు అంతే. కంప్లీట్గా ఆల్ పేపర్స్, ఆల్ ప్రింట్ ఎలక్ట్రానిక్ ఇంక్లూడింగ్ సాక్షితో సహా. ఆంధ్రాలో ఇంకా తెలుగుదేశానికి వైసీపీకి అటు ఇటు ఉంటుంది. అక్కడ కంప్లీట్గా అన్ని పత్రికలు, అన్ని టీవీ ఛానళ్ళు కంప్లీట్గా నెత్తిన పెట్టి కూర్చున్నాయి కేసీఆర్ని, బీఆర్ఎస్ని, తెలంగాణ రాష్ట్ర సమితిని. ఆ టైంలో రేవంత్కి ఎవరు దిక్కు, ఎవరు సపోర్ట్ చేసింది రేవంత్ని? సోషల్ మీడియా. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు, లేకపోతే తొలి వెలుగు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరి దీంతోనే కదా, పబ్లిసిటీతోనే కదా ఆయన పైకి వచ్చింది. సోషల్ మీడియా ద్వారానే కదా ఆయన పైకి వచ్చింది. సోషల్ మీడియా ద్వారానే కదా ఆయన వాయిస్ పైకి వెళ్ళింది. ఇలాంటి జర్నలిస్టుల వల్లనే కదా ఆయన పైకి వెళ్ళింది. ఎస్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో పోల్చుకుంటే ఇక్కడ కన్సిస్టెన్సీ లేదు. ఎస్, కరెక్ట్. మరి ఆ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవాళ ఏమన్నా సంస్కారయుతంగా ఉన్నాయా, బాధ్యతగా ఉన్నాయా, జర్నలిజం చేస్తున్నాయా? పచ్చి వ్యభిచారులుగా మారారు. యాజమాన్యాలు వ్యభిచారులుగా మారిపోయి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కుమ్మక్కైపోతుంటే, అధికార పక్షాలతో కుమ్మక్కవడమో, ఏదో ఒక రాజకీయ పక్షానికి బానిసత్వం చేస్తున్నారు. నాట్ ఓన్లీ అధికార పక్షం. ఇప్పుడు సాక్షి ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అక్కడ టీ న్యూస్ ఉందంటే బీఆర్ఎస్కి, ఏదో ఒక పార్టీకి ఊడిగాలు చేస్తున్నారు యాజమాన్యాలు. వాళ్ళకి ఊడిగం చేస్తున్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏళ్ల తరబడి పనిచేసినటువంటి వాళ్ళు, బయటకు వచ్చి పెట్టుకున్నటువంటి వాళ్ళు, బయటకు వచ్చి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, తమలో ఉన్నటువంటి ఆ జర్నలిజపు ఇన్స్టింక్ట్ని కోల్పోలేక భగవంతుడిచ్చిన అవకాశంతో, అదృష్టంతో ఈ సోషల్ మీడియాని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వాడు. దానివల్లన ఎదిగినటువంటిడే కదా రేవంత్ రెడ్డి, దానివల్ల సక్సెస్ అయినవాడే కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి మళ్ళీ ఇవాళ తన అధికారంలోకి వచ్చాక ఆ మీడియాను తన చేతుల్లోకి తెచ్చుకోగలిగాడు. కేసీఆర్ వైపు నుంచి తన వైపుకి లాక్కోగలిగాడు. కాబట్టి అహంకారం ఎత్తికెక్కింది. అందుకని మాట్లాడాడు, అందుకని పొగరుతో మాట్లాడాడు. రైట్, టైం చూపెడుతుంది ఎప్పుడైనా సరే. కేసీఆర్ అహంకారం 10 ఏళ్ల తర్వాతన దెబ్బకొట్టింది. ఆయన మొదట్లో అహంకారంతో ప్రవర్తించలేదు, చివరిలోకి అది అహంకారం వచ్చింది. ఇక్కడ మనకు మొదట్లోనే అహంకారం వచ్చేసి టైం విల్ టెల్ ఖచ్చితంగా. ఇప్పుడు కోమటిరెడ్డి లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అదే గుర్తు చేస్తున్నారు. ఏకంగా ట్వీటే చేయగలిగాడు ఆయన ప్రస్తుతానికి రేవంత్ మీద కోపంతో.